సెకండ్ థింగ్, అమ్మాయిని చూశాడు, చూసిన తర్వాత కూడా వెళ్ళి బ్యాట్ తెచ్చుకున్నాడా? పోలీసులు చెప్పేది నాకు కొంచెం చిన్నపిల్లలకి విట్లాచారి సెటప్ వేసి కథలు చెప్పినట్టు అనిపించింది. అంటున్నానని కాదు, ఒక అమ్మాయిని చూసి కూడా కిచెన్ వరకు వెళ్ళి నువ్వు బ్యాట్ తెచ్చుకున్నావా అంటే, కిచెన్ వరకు వెళితే అరవకుండా నువ్వు బ్యాట్ తెచ్చుకున్న తర్వాత ఊరుకుంటుందని నువ్వు ఊహిస్తావా? అండ్ అదేదో దేవుడి దగ్గర హుండీ అంటే, దేవుడి దగ్గర హుండీలో డబ్బులు తీసుకోవడానికి నువ్వు ఒక మనిషిని చంపేస్తావా? అసలు ఇవన్నీ డినైబుల్ అసలు ఫ్యాక్ట్స్ వాళ్ళు చెప్పేది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ అబ్బాయి ఒక పేపర్ రాశాడని బిగ్ టీవీ వాళ్ళే రిలీజ్ అయింది ఒక పేపర్లో. ఓకే, సో దట్స్ ఆల్రెడీ అన్ ఇంటెన్షన్ ఎస్టాబ్లిష్. మర్డర్లో మనం చాలా కేసెస్ చూసుకుంటే మర్డర్ ఇంటెన్షన్ చూస్తాం. మర్డర్ చేసేవాడికి అన్ఇంటెన్షనల్ డెత్ అని చూపించడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ, టు సేవ్ హిమ్. ఐ డోంట్ నో, ఇప్పుడు పిల్లాడు మానసిక సిచ్యువేషన్ ఏంటి ఇవన్నీ చూడాలి అని. ఇంటెన్షన్ లేకుండా కాకతాళ్యంగా బ్యాట్ కోసం వెళ్ళి తనని తను కాపాడుకోవడానికి అమ్మాయిని చెప్పాడని చిత్రీకరిస్తున్నారు. కానీ దెర్ ఈస్ అ క్లియర్ ఇంటెన్షన్ ఆఫ్ మర్డర్. వెపన్స్ ఉన్నాయి, అవును, స్క్రూ డ్రైవర్ ఉంది, కత్తి ఉంది, ఇట్ ఈస్ క్యారీడ్ బై హిమ్. అక్కడ కిచెన్లోది కాదు, వాళ్ళ ఇంట్లోకి ఇచ్చింది, అవునా? సో దెర్ ఈస్ అ ప్లాన్డ్ మర్డర్ ఇంటెన్షన్ కనిపిస్తుంది.